ఎప్పుడు సంపాదన మీదే విపరీతమైనటువంటి తాపత్రయం పెట్టుకోకూడదు. అసలు మనం సంపాదించింది మనం అనుభవిస్తున్నాం. శాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా చెబుతారు, ఒక పూట సంపాదించి ఒక పూట అనుభవించన్నారు. ధర్మార్థ కామాలు మూడింటికి 3 పూటలు కేటాయించమన్నారు. ఉదయకాలం ధర్మం చేయడంట, అంటే యజ్ఞయాగాదులు, క్రియలు, స్నాన సంధ్యావందనాదులు ఇవన్నీ చేయడం. మధ్యాహ్నం అర్థం సంపాదించడానికి కేటాయించమన్నారు. రాత్రి కామోపభోగాలన్నీ అనుభవించడానికి కేటాయించమన్నారు. ఇంకా పడుకునే సమయంలో మోక్షం గురించి ఆలోచించమన్నారు. తెల్లారకట్ట ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నం చేయమన్నారు. సరిగ్గా చతుర్వేద పురుషార్థాలు సాధించవచ్చు. పొద్దున్న ధార్మిక కార్యకలాపాలు, మధ్యాహ్నం పగలల్లా ఏదో సంపాదించడానికి కొద్దిగా ప్రయత్నం, సాయంత్రం వేసారు కాస్త ఇష్టభోగాలని శుభ్రంగా తాంబూలం వేసుకుని హాయిగా అనుభవించవలసిన భోగాలు ఏవో అనుభవించడం, రాత్రి పడుకున్నప్పుడు శుభ్రంగా రామ అంటూ పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేవగానే కాసేపు ధ్యానం చేసుకుని లేస్తే ఆ జీవితానికి 60 ఏళ్ళు వచ్చేసరికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, అనుమానం లేదు. ఎప్పుడు సంపాదన మీదే విపరీతమైనటువంటి తాపత్రయం పెట్టుకోకూడదు. అసలు మనం సంపాదించింది మనం అనుభవిస్తున్నాం. శాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా చెబుతారు, ఒక పూట సంపాదించి ఒక పూట అనుభవించన్నారు. ధర్మార్థ కామాలు మూడింటికి 3 పూటలు కేటాయించమన్నారు.